నువ్వు మాత్రం సంవత్సరం పాటు గుళ్ళకి శుభకార్యాలకు వెళ్ళకూడదు. నేను చిన్నప్పటి నుంచి ఆ గుడికి వెళ్తున్నాను మావయ్య. అమ్మా, అప్పుడు వెళ్ళడం వేరు, ఇప్పుడు వెళ్ళడం వేరు. ఇప్పుడు నీ రాత మారింది కదా. ఇందులో ఏముంది శివయ్య? దైవాన్ని దర్శించుకోవడానికి ఈ నియమాలు కట్టుబాట్లు ఉంటాయా ఏంటవి? చూడండి, నాకు చెప్పినట్టు ఊరు జనాలకు చెప్పగలరా? వాళ్ళ ఆంక్షలు దాటగలరా? బాధగా ఉన్నా సరే మనం కొన్ని పాటించక తప్పదు. ఆచారాలు మనుషులు పెట్టుకున్నవేగా శివయ్య. వాటి కోసం మన మనసుని అదుపు చేసుకుని ఇష్టాలు కట్టడి చేసుకోవలసిన అవసరమేంటి? అయినా పవిత్ర మాత్రం ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటుంది? బయటకు వెళ్తూ ఉంటే కొంచెమైనా మార్పు వస్తుందిగా. నేనేమన్నా శాశ్వతంగా ఇంట్లో కూర్చోమన్నానా? ఈ సంవత్సరం ఆగమన్నాను. వచ్చే సంవత్సరం వెళ్ళొచ్చు కదా. ఈలోపు ఏమైనా ప్రళయం వచ్చేస్తుందా? చూడండి, పవిత్ర మంచి చెడ్లను నన్ను చూసుకోమని చెప్పారు. నేను ఇప్పుడు అది చెప్తుంటే మీకు తలకెక్కడం లేదు. కామాక్షి, మీ ఆయనేంటి మరీ ఇంత చాదస్తంగా ఉన్నాడు? ఆయన అంతే. సూర్యుడికి మేఘాలడ్డొచ్చినా ఇల్లంతా శుద్ధి చేసుకునే రకం. మరి నేను గుడి చూడడానికి కుదరదా? ఎవరేమన్నా నేను నిన్ను గుడికి తీసుకువెళ్తాను. చాలా థ్యాంక్స్ పిన్ని. ఏమండి, తినండి. ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? వయస్సు పెరిగే కొద్దీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి. అల్లరి చేయాల్సిన వయసులో అల్లరి చేయాలి. బాధ్యతగా ఉండాల్సిన వయసులో బాధ్యతగా ఉండాలి. అంతేగాని ఎంత వయసు వచ్చినా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా